సో సినిమా ఎంత ఎంటర్టైన్ ఇవ్వాలనుకున్నా ఇలాంటి వైలెన్స్ సొసైటీలో ఎలా తీసుకెళ్తుంది ఈ మూవీ ఆడియన్ థాట్ ప్రాసెస్ని ఏ విధంగా మారుస్తుంది? అంటే ఇన్స్టెంట్ మీరు ఎమోషనల్గా తీసుకెళ్లారు, దానికి తగ్గ వైలెన్స్ ఉంది, ఎమోషన్ ఉందని చెప్తున్నారు. ఆఫ్టర్ దట్ ఇది ఎలా ఉండబోతుంది? మనకంటే ఎక్స్ట్రీమ్లీ వైలెంట్ సినిమాలు తీసే దేశాల్లో మనకంటే చాలా తక్కువ క్రైమ్ రేట్ ఉందండి. అండ్ అది ఇట్ ఈస్ దేర్ ఆన్ గూగుల్, మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే చాలా అది దీనికి 10 వైలెంట్ సినిమాలు తీసే దేశాల్లో క్రైమ్ రేట్ మనకంటే చాలా తక్కువ ఉంది. సినిమాలు చేయవండి, అది మన బుద్ధి సరిగ్గా ఉండాలి ఏ విషయంలో అయినా సరే. అండ్ సినిమాలో మన మీరు ఓవరాల్గా నేర్చుకోవాల్సింది ఏంటి, చెడు చేసిన వాళ్ళందరూ, తప్పు చేసిన వాళ్ళందరూ ఆర్ హ్యావింగ్ అ బ్యాడ్ ఫినిష్ ఇన్ ద ఫిలిం. ధర్మం కోసం నిలబడినాడే కదా చివరికి గెలుస్తుంది. అలా అయితే అసలు సినిమా అన్నది ఇట్ ఈస్ ఆబ్వియస్లీ వీ హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఆ రెస్పాన్సిబిలిటీ మేము అది ఎంత అప్లై చేసామనేది మీకు రేపు సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది. బట్ వైలెన్స్ చూపించేస్తేనే సొసైటీ పాడైపోతుంది అనుకుంటే దెన్ మీకు దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ ఫిలిమ్స్. ఇది ఒక జానర్ ఫిలిం ఇది కనీసం, బికాస్ దీనికి ఇట్స్ అ క్రైమ్ థ్రిల్లర్, దీనిలో వైలెన్స్ తప్పదు. బట్ చాలాసార్లు అవసరం లేని చోట కూడా చేస్తాం. అది మేబీ దాన్ని అడ్రస్ చేయాలి మనం.